శ్రీరామకృష్ణ కథామృతము. అతి గోప్యమగు విషయము శ్రీరామకృష్ణుల భక్త బృందము. భక్తులు నిస్తబ్దులై కూర్చొని ఉండిరి. శ్రీరామకృష్ణులు భక్తుల వైపు వాత్సల్యంతో చూచుచుండిరి. తమ హృదయముపై చేయి పెట్టిరి. ఏమి చెప్పెదరు? శ్రీరామకృష్ణులు నరేంద్రాదులతో, ఇందులో ఇద్దరు కలరు, ఒకరు అతడే ఈశ్వరుడు. వారికేమి మాట్లాడుదురో అని భక్తులు ఆతృతతో ఎదురు చూచుచుండిరి. శ్రీరామకృష్ణులు ఒకరు ఆయన, రెండవది ఆయన భక్తుడు. ఇదివరలో చేయి విరిగినది ఆ భక్తునికే, ఇప్పుడు వానికే ఈ వ్యాధి అర్థమైనదా? భక్తులు మారు మాట్లాడక కూర్చొని ఉండిరి. శ్రీరామకృష్ణులు, ఎవరికి చెప్పను? నా మాటలు ఎవరు అర్థం చేసుకోగలరు? కొంతసేపు ఊరకుండి మరలా ఇట్లనిరి, భగవంతుడే మానవ రూపమెత్తి భక్తుల తోడ వచ్చును, భక్తులు వాని తోడనే తిరిగిపోవుదురు రాకాలు. అందుకే మమ్ములను ఇక్కడ విడిచిపెట్టి పోవద్దని కోరుచున్నాము. శ్రీరామకృష్ణుడు నవ్వుచూ మెల్లగా, బైరాగులు గుంపు హఠాత్తుగా వచ్చింది, ఆడుతూ పాడుతూ తిరిగి వెళ్ళిపోయింది. ఎవరూ గుర్తుపట్టలేదు. శ్రీరామకృష్ణులతో పాటు భక్తులు కూడా నవ్వుదురు. శ్రీరామకృష్ణులు కొంతసేపు ఊరకుండి మరలా ఇట్లనిరి, మానవ దేహం ధరించిన కష్టములను అనుభవించవలసినదే. నేనొక్కొక్క మారిట్లు తలంతును. ఈ ప్రపంచంలో మరలా పుట్టుకున్న మేలని కానీ రోజు విందులారగించి వానికి ఇంట్లో పచ్చడి మెతుకులు రుచింపవు. భక్తుల కొరకే ఈ మానవ దేహం ధరించి వచ్చుట, భక్తులకు తినిపించుట, వారి ఆహ్వానములు స్వీకరించుట, వారితో నహార విహారములు సల్పుట, ఇవన్నీ తమకిష్టమని తెలుపుచున్నారా? జై శ్రీరామకృష్ణ.